జగన్ బ్రహ్మాస్త్రం, షర్మిల చెక్మేట్. జగన్ వర్సెస్ షర్మిల. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన మునుపెన్నడూ చూడని మహా సంగ్రామానికి తెరలేవబోతుంది. ఒకప్పుడు ఒకే మాట ఒకే బాట, కానీ ఇప్పుడు దారులు వేరు, జెండాలు వేరు, టార్గెట్లు కూడా వేరు. వైఎస్ఆర్ అనే మహావృక్షం నీడలో ఎదిగిన అన్న చెల్లెళ్ళు ఇప్పుడు ఒకరికొకరు ఢీ అంటే ఢీ అనబోతున్నారు. జగన్ వేసిన బ్రహ్మాస్త్రానికి షర్మిల పక్కా మాస్ స్కెచ్ తో చెక్ పెట్టబోతున్నారా? అసలు ఇద్దరు ఒకేసారి రోడ్డెక్కితే ఏపీలో రచ్చ ఎలా ఉండబోతుంది? ఎన్నికలు వైసీపీకి చావో రేవో, ఇది జగన్ కు కూడా బాగా తెలుసు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు క్యాడర్ లో జోష్ నింపడానికి, ఇటు ఏపీలో అణువణువు టచ్ చేయడానికి జగన్ తన పాత పవర్ఫుల్ వెపన్ ను మళ్లీ బయటకు తీసుకొస్తున్నారు. అదే పాదయాత్ర. 2027 జూలై 8 వైఎస్ఆర్ జయంతి రోజున ఏకంగా 5,000 కిలోమీటర్ల పైగా సుదీర్ఘమైన మహా పాదయాత్రకు జగన్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. పార్టీని ప్రక్షాళన చేసి కొత్త వ్యూహకర్తలతో పక్కా ప్లానింగ్ తో కూటమి ప్రభుత్వం మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి వైసీపీ అధినేత రెడీ అవుతున్నారు. కట్ చేస్తే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సాధారణంగా ఏపీలో విపక్షం అంటే కూటమి వైపు చూడాలి, కానీ ఇక్కడ పిసిసి చీఫ్ షర్మిల తన పొలిటికల్ గన్స్ అన్ని జగన్ వైపే గురిపెట్టారు. దానికి కారణం లేకపోలేదు. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దే అన్నది ఆమె లాజిక్. అందుకే వైఎస్ఆర్ అసలు సిసల వారసత్వం నాదే అంటూ కథన రంగంలోకి దూకుతున్నారు షర్మిల. జగన్ పాదయాత్రకు రెడీ అవుతుంటే నేను సైతం అంటుంది చెల్లమ్మ. జగన్ కంటే కాస్త ముందో వెనుకో తాను కూడా ఏపీ మొత్తం పాదం కదపడానికి స్కెచ్ గీస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఏపీలో అన్న జైల్లో ఉన్నప్పుడు చేవల్ల టు ఇచ్చాపురం నడిచిన ట్రాక్ రికార్డ్ ఆమెకుంది. తెలంగాణలోనూ ఒంటరి పోరాటం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఏపీలో పొలిటికల్ హీట్ పెంచడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సినారియో ఉంది. ఒకే ఓటు బ్యాంక్ కోసం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దిగ్గజాలు రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుంది? జగన్ కూటమి ఫెయిల్యూర్స్ ని టార్గెట్ చేస్తే షర్మిల మాత్రం డైరెక్ట్ గా జగన్ నే టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల వైఎస్ఆర్ కోర్ ఓట్ బ్యాంక్ చీలిపోతుందా? అన్నా చెల్లెళ్ళ ఈ వ్యూహాత్మక చదరంగంలో అంతిమంగా లాభపడేది ఎవరు? అధికార కూటమికి ఈ పరిణామం ప్లస్ అవుతుందా, లేక ప్రతిపక్ష ఓటు చీలిక వైసీపీ పునాదులనే కదిలిస్తుందా? రాబోయే రోజుల్లో ఏపీ వీధులు ఈ అన్నా చెల్లెళ్ళ పాదయాత్రలతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ పాదయాత్రల వార్లో ఎవరిది పైచేయి అవుతుందని మీరు భావిస్తున్నారు? వైఎస్ఆర్ వారసత్వాన్ని ప్రజలు ఎవరికి కట్టబెడతారు? కామెంట్ చేయండి.